తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో ఇది 80 గజాల ఇంట్లో 24 ఓట్లు అంట. 80 గజాల ఇంట్లో 77 ఓటర్లలో 24 బోగస్ అంట. 27 ఓట్లు ఉంటే అందులో 24 బోగస్ ఉన్నాయంట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు బూత్ నెంబర్ 125లో 8-191/369 హౌస్ నెంబర్ కలిగిన ఓ 3 అంతస్తుల భవనంలో 27 ఓట్లున్నాయి. ఇంటి ఓనర్, అద్దెకు ఉంటున్న మరో కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు మాత్రమే ఆ చిరునామాలో ఓట్లు ఉన్నాయి. పైగా ఆ దంపతులు కొన్ని రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. తాజా ఓటర్ల జాబితాను చూపించి ఓనర్ ఆరా తీయగా జాబితాలో 24 మంది ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. వారిని గతంలోనూ ఎక్కడ చూడలేదని, వారికి గతంలో ఇల్లు అద్దెకి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. పైగా 24 మంది ఓటర్లలో 3 ముస్లింలు కూడా ఉన్నారు. అపార్ట్మెంట్ నిర్మించి 15 ఏండ్లు అవుతున్నది. ఇప్పటి వరకు ఒక్క ముస్లిం కుటుంబానికి కూడా మేము ఇల్లు అద్దెకి ఇవ్వలేదని తేల్చి చెప్పారంట. అంటే కుటుంబ యజమాని, ఇటీవల ఖాళీ చేసిన దంపతులు మినహా మిగతా 24 ఓట్లు బోగసే అనే విషయం బీఆర్ఎస్ పరిశీలనలో తెలిసిందంట. సో ఇప్పుడు ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది. ఎన్నికల కమిషన్ తేల్చాలి దీని మీద. బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ప్రోపకండా చేసి దీన్నే భూతంగా చూపించి గెలవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. సరే, మీరు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. సో ఆల్రెడీ చెప్పాల్సిందంతా కూడా మీడియా ముఖంగా చెప్పారు. ఎన్నికల కమిషన్కి మీరు వదిలేయాలి కదా. దాని మీద ఎట్లా స్పందించాలనేది ఎన్నికల కమిషన్ స్పందించిన తర్వాత, ఒకవేళ అప్పటికి కూడా దాని మీద విచారణ జరగకుండా, స్పందన లేకపోతే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే చేయొచ్చు. మీరు అనుకున్నట్టే కోర్టుకు వెళ్ళొచ్చు. దాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫలితాలని లెక్కలోకి కూడా తీసుకునే పరిస్థితి ఉండదు ఎన్నికల కమిషన్ కూడా. సో మళ్ళీ రీ ఎన్నికలకి వెళ్ళాల్సిందే మళ్ళీ.